హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప కుర్మా. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, బగారా రైస్ దేంట్లోకైనా కాంబినేషను. చాలా టేస్టీగా గ్రేవీగా ఉండే కుర్మా తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాము. 4 బంగాళదుంపలు నీట్గా కడుక్కొని తర్వాత కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి స్టవ్ మీద ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు బంగాళదుంపలు పైన పొట్టు తీసేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 2 టమాటీలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, బ్లాక్ యాలకులు వేసుకుని ఒక జీలకర్ర 1 అర స్పూన్ వేసుకుని బాగా వేపాలి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేపాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేపితే అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు టమాటీ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకుని బాగా కలపాలి. అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నది మాత్రమే వేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా కలపాలి. అలా వాటర్ మరిగేటప్పుడు గరం మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు బంగాళదుంప మ్యాష్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. మరీ పేస్ట్లా చేయకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. సిమ్లో పెట్టాలి, మాడిపోతుంది. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.